న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు రెండు యుద్ధం చేసుకోకూడదు అనేసరికి మళ్ళీ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కార్గిల్ వార్ టైంలో మనకి న్యూక్లియర్ వెపన్స్ లేదనుకోండి. దీనికి కనెక్టింగ్ పాయింట్ ఒకటి ఉంది సార్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు యుఎస్ పర్యటన సందర్భంగా యుఎస్ లో ఒక ఇన్స్టిట్యూషన్ మొన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది, యుఎస్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, భారతదేశంలో విపరీతంగా మత స్వేచ్ఛను హరించేస్తున్నారు అని చెప్పేసి ఇంతలో రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ గవర్నమెంట్కి పంపించి ఈ నెట్టి పరిస్థితులు రాని మాకండి. ఇలాంటి సంస్థలకి ఇవన్నీ కనపడవా? భారతదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేస్తున్న రాజకీయాలు. అసలు యాక్చువల్లీ యుఎస్సిఐఆర్ఎఫ్ ఉంది కదా, యునైటెడ్ స్టేట్స్ కి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అని మాట్లాడతారు కదా. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఆ పర్టికులర్ ఇప్పుడు మోహన్ భాగవత్ గారు రాకూడదు అని చెప్పేసి ఎవరైతే అమెరికన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా అండి? డాక్టర్ ఆసిఫ్ మహమ్మద్, పాకిస్తాన్ వాడు. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తి భారతదేశపు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతాడు. సో బేసికలీ పాయింట్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటోడు పాకిస్తాన్ లో ఎంత మానవ హక్కులు ఉన్నాయో చూడండి, మాట్లాడాలి కదా. అక్కడ ఉన్నటువంటి మైనారిటీ రైట్స్ గురించి ఒకసారి చెప్పమని చెప్పాలి. నిజానికి మాట్లాడితే వాళ్ళ యుఎస్సిఐఆర్ఎఫ్ వాళ్ళు దాని ఏమంటారు, కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అని ఒక లిస్ట్ పెడతారనమాట. అంటే ఈ దేశం విషయంలో మనం పర్టికులర్ కన్సర్న్ తో వ్యవహరించాలి అని. పాకిస్తాన్ అంతకు మించి ఇవాళ ఇదే యుఎస్సిఐఆర్ఎఫ్ జాబితా తీస్తే పాకిస్తాన్ లో మైనారిటీల హక్కులు పూర్తిగా మీరు హననం చేస్తున్నారు, ముఖ్యంగా రిలీజియస్ ఫ్రీడమ్ లేనే లేదు అని ఇదే సంస్థ చెప్తుంది. ఆ సంస్థని హెడ్ చేస్తున్నవాడు, ఇప్పుడు లీడ్ చేస్తున్నవాడు పాకిస్తానీ వాడు. జోక్ ఏంటంటే, సో వీళ్ళు హిపోక్రసీ, అది దాన్ని అంతకంటే ఏం మాట్లాడలేదు. బట్ మోహన్ భాగవత్ గారు ఆయనకి వెళ్ళిపోతున్నారు, ఆయనకేం ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి 100%. బికాస్ యుఎస్సిఐఆర్ఎఫ్ ఇట్లాంటి తాటాకు చప్పులకు ఎవరు భయపడే వాళ్ళు ఉండరు. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న సంస్థ అంతే కదా, ఆబ్వియస్లీ. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అండి, రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట అంటే మత స్వేచ్ఛ లేదు అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ దేశాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం. ఇది యాక్చువల్లీ బిల్ క్లింటన్ టైంలో తీసుకొచ్చినటువంటి చట్టం, రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు బిల్ క్లింటన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. అంటే ఏంటంటే, ఏదైనా దేశంలో మత స్వేచ్ఛ కాదు ఇక్కడ, యాక్చువల్లీ కన్వర్జన్స్ ని ఎవరైనా ఆపితే, యాంటీ కన్వర్జన్ లాస్ ఎవరైనా తీసుకొస్తే, మత మార్పిడులకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే, ఏ దేశం పనిచేస్తే వైట్ హౌస్ ఇంటర్వ్యూన్ అవ్వాలి అనేది వాళ్ళ చట్టం. ఓకే, సో అది అప్పుడెప్పుడో క్లింటన్ టైంలో రాసుకున్న చట్టం అది. ఆ రోజు అమెరికా ఆధిపత్యం ఉండేది, అమెరికా ఏది చెప్తే అది నడిచేది, గ్లోబలైజేషన్ నడిచేది. వాళ్ళ గ్లోబలైజేషన్ కాదు, వాళ్ళ మల్టీపోలార్ వరల్డ్ లోకి మనం వెళ్తున్నాం. ఒక దేశం చెప్తే వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. అండ్ అది కాక ఎఫ్సిఆర్ఏ కూడా వాళ్ళు అందుకే వ్యతిరేకిస్తారు. అదే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఆ యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికలు కూడా రాశారు వాళ్ళు, మనం ఇదివరకు డిస్కస్ చేసాం. ఎఫ్సిఆర్ఏ రిపోర్ట్ మీద వాళ్ళు రాసింది ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలని చెప్పింది. అండ్ ఈవెన్ వాళ్ళు రాని బ్యాన్ చేయాలన్నారు, రా మీద శాంక్షన్స్ వేయాలన్నారు. జోక్ ఏంటంటే, అంటే ఒక దేశానికి సంబంధించిన నిఘా సంస్థ మీదనే మీరు శాంక్షన్స్ చేస్తే మరి సిఐఏ మీద శాంక్షన్స్ చేయాలన్నా? సిఐఏ కూడా అదే పని చేస్తుంది కదా. సిఐఏ ఏం చేస్తుందో రా అదే చేస్తుంది, మొసాద్ ఏం చేస్తుందో రా అదే చేస్తుంది. సో వాటిని కూడా మీరు శాంక్షన్ చేయాలంటారు. ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక నిఘా సంస్థ మీద కూడా మీరు చేయాలి అని అంటే, సో ఇవన్నీ దాని పెద్దగా లెజిటిమసీ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏం కాదు. కరెక్ట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం మళ్ళీ దీంట్లోకి వస్తే, బేసికల్లీ ఇప్పుడు ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్ జరిగే అవకాశం ఉంది అనేది మాత్రం నిజంగా వినిపిస్తున్నదే. మొసాద్ ఆల్రెడీ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు, భారతదేశంలో హమాస్ తరహా దాడులు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. లష్కర్ ఎ తోయిబా మొన్ననే ఒక వార్తా కథనం కూడా వచ్చింది పాకిస్తాన్ కి సంబంధించి, వాసు గారు. ఇక్కడ పిఓజేకేలో లష్కర్ ఎ తోయిబా కమాండర్లు వాటర్ లో ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు. అంటే అక్కడ పెద్ద డ్యామ్ ఉంది ఒకటి, ఆ డ్యామ్ లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే విపరీతంగా, అంటే గంటల తరబడి స్విమ్ చేయగలిగే క్యాపబిలిటీస్ ని పొందే విధంగా లష్కర్ ఎ తోయిబా టెర్రరిస్టులకి శిక్షణ ఇస్తోంది. అంటే ఏం చేయబోతున్నారు, వాటర్ వేస్ లో ఏమన్నా వచ్చేవన్నీ చేస్తారా? ఇక్కడ మన దగ్గర ఉన్న డ్యామ్స్ ఏమన్నా చేసే అవకాశం ఉందా సింధు జలాలకు సంబంధించి? లేదంటే స్విమ్ చేస్తూ ఎక్కువ దూరం స్విమ్ చేసే విధంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే దానికి ఏంటి? నదుల మీద ఏమన్నా డ్యామ్ల దగ్గర ఏదన్నా అటాక్ చేస్తారు? సో ఈసారి జరిగే దాడి నాకు అనిపిస్తోంది ఏంటంటే మేజర్ గా ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేయొచ్చు, వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జామ్నగర్ లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేయడం, లేకపోతే ఇట్లాంటి డ్యామ్స్ ఇట్లాంటి వాటి మీద అటాక్ చేయడం, ఇవన్నీ మనకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగే అవకాశం ఉంది వీటి మీద. సార్, ఇంతటి అత్యాధునిక వ్యవస్థలు లేని రోజుల్లోనే 71 లో సబ్మరైన్ ని ఘాజీని వైజాగ్ లో మనం కూల్చేసాం. అసలు ఏమీ లేని రోజులు. రైట్, కరెక్ట్. వాళ్ళు ఇంకా అప్పటికి అడ్వాన్స్డ్.
ఇవాళ మనం చాలా అడ్వాన్స్మెంట్స్ లోకి వచ్చేసాము వాసు గారు. మనం ఏం అంత భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అయితే కరెక్ట్. ఒకటి ఏంటంటే ఒక ప్రాబ్లం ఏముందంటే నెరేటివ్ ప్రాబ్లం ఉంటుంది. ఎట్లాంటి నెరేటివ్ అంటే మనం ఆల్మోస్ట్ వాళ్ళ ఎయిర్ బేస్లు కొట్టాము, వాళ్ళకి సంబంధించిన యునో అసలు న్యూక్లియర్ వెపన్స్ దాచుకునే ప్లేస్ లో కూడా మనం కొట్టాం. ఖైరానా హిల్స్ అంటారు, అక్కడ కొట్టాము. పెరిఫెరల్ కొట్టొచ్చాము. కానీ దరిద్రం ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతిపక్షాలు, మన దగ్గర ఉన్న నాయకులు, మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ లో రఫేల్ కూలిపోయిందా లేదా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అదే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వీళ్ళు మాట్లాడుతుంటారు. ఒక రఫేల్ ఎప్పుడు కూడా యుద్ధం ఒకవైపే ఉండదు. ఒకవైపు దాడి చేస్తాము, ఇంకోవైపు కూడా జరుగుతుంటారు. కార్గిల్ యుద్ధంలో మన వాళ్ళు చనిపోయారు, బట్ అల్టిమేట్లీ విజయం సాధించామా లేదా అన్నది లెక్క వస్తుంది. ఈవెన్ బంగ్లాదేశ్ వార్ లో కూడా మనం ఓడిపోయాం, చాలా మంది చనిపోయారు. బంగ్లాదేశ్ వార్ లో మనం గెలిచాం, కానీ చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మన వార్షిప్స్ ని కూల్చేశారు, కరాచీ దగ్గర మన వార్షిప్స్ ని చేశారు. బట్ స్టిల్ అంటే ఎప్పుడు కూడా మనం సినిమాల్లో చూపించినట్టుగా ఒక మాస్ హీరో ఉంటే 100 మందిని కొడతాడు, 100 బుల్లెట్లు తగిలినా సరే బతుకుతాడు, ఇట్లుండదు యుద్ధంలో. రియాలిటీస్ ఉంటాయి. సో మనం ఆ రియాలిటీస్ ని అర్థం చేసుకోవాలి. ఒకటి ఎక్కడో జరిగింది అనగానే మనం చూసారా అయిపోయింది, ఇట్లాంటి నేరేటివ్స్ లోకి మనం పోకూడదు. దట్స్ వాట్ ఐ మీన్. ఇక్కడ అంటే ఇదే అంశానికి సంబంధించి ఫర్దర్ గా ఇంకా చాలా ఈ వర్స్ డిప్లాయ్మెంట్స్ నుంచి మన దగ్గర కంప్లీట్ ఇన్పుట్స్ ఉండే ఉంటాయి. అంటే మన దాకా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఈ ఇన్పుట్స్ అన్ని. ఖచ్చితంగా దీనికి కౌంటర్ మెకానిజానికి సంబంధించి మన ప్రిపేర్డ్నెస్, కౌంటర్ మెకానిజానికి సంబంధించి మనం ఆల్రెడీ ఇప్పుడు సుదర్శన్ చక్ర అని ఒకటి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం, రెడీ చేస్తున్నాం. యాక్చువల్లీ బై 2035 2035 వరకల్లా భారతదేశం మీద ఎటువంటి దాడి జరిగినా సరే ఆ దాడిని తిప్పికొట్టే విధంగా పూర్తి డిఫెన్సివ్ మెకానిజం, పూర్తిగా భారతదేశాన్ని ఒక చుట్టూ ఒక భద్రతా వలయం లాగా చేసే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. అందులో ఆల్రెడీ కొంత దూరం మన ప్రయాణం జరిగింది కూడా. ఇప్పుడు ఆకాశ్ తీర్ మిజైల్స్ ఉన్నాయనుకోండి, మనం షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ రెండు ఉన్నాయి. S-400 ఉన్నాయనుకోండి, లాంగ్ రేంజ్ నుంచి వచ్చేటువంటి మిజైల్స్ ని అది ఆపగలదు. అండ్ షార్ట్ రేంజ్ ఆకాశ్ తీర్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు S-500 కూడా తీసుకోబోతున్నాం మనం. సో S-400 కి దీనికి వాళ్ళు కూడా ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు కూల్చేసాం మేము, లేకపోతే S-400 కొట్టాం మేము అని వాళ్ళు ప్రచారం చేశారు మన ఆపరేషన్ సింధూర్ టైం. మనం ఏం చేస్తామంటే డికాయ్స్ ఉన్నాయి మన దగ్గర. డికాయ్స్ అంటే ఏంటంటే కనబడడానికి అది S-400 లాగానే కనబడుతుంది, కానీ మన బెలూన్స్ లాంటివి అనమాట. సో మామూలుగా బెలూన్స్ లాంటివి, అలాంటి ఒక మెటీరియల్ పెడతాం, కానీ వాడు అక్కడ ఉండడు. అక్కడ అసలు ఏ ఇన్స్టాలేషన్ ఉండదు, కానీ వాడు కొట్టాను అనుకుంటాడు. మనం ఇంకో దగ్గర నుంచి చేస్తాం. సో ISR అంటారు అనమాట. దాన్ని ఏమంటారంటే సర్వీలియన్స్ అండ్ ఇంటెలిజెన్స్, సర్వీలియన్స్ అండ్ రికానసెన్స్ అని అంటారు. సో అంటే ఈ ISR యాక్టివిటీస్ లో మన దేశం చాలా జుగాడి చేస్తుంది. లిటరల్లీ మాడితే మన సైన్యము వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా ఇంకో వాడికి సర్ప్రైజ్ ఎలిమెంట్ మన దగ్గర బాగుంటుంది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాళ్ళు కూల్చామని భావించిన రఫేల్స్ లేకపోతే ఇంకా ఫైటర్ జెట్స్ ఈ డెకాయ్స్ అనమాట. డెకాయ్స్ ని కూల్చారు వాళ్ళు. డెకాయ్స్ నిజంగా బయట రిపోర్ట్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ ఎక్కడ ఒక్క రఫేల్ కూడా పోలేదు మనది. రఫేల్స్ వాళ్ళు కూల్చాం అంటుంటే దానికి మన ఆర్మీ అధికారి, ఇందాక మనం అనుకున్నాం చూసారా, రఫేల్ కూలిపోయింది అని అందరూ మాట్లాడుతుంటే ఎందుకు ఆర్మీ సమాధానం చెప్పట్లేదని ఎవరో అడిగారు. ఒక ఆర్మీ అధికారి ఇచ్చిన సమాధానం ఏంటో సార్ తెలుసా సార్? ఆయన ఏమన్నాడంటే, లెట్ దెమ్ థింక్ దట్ మన రఫేల్ పోయిందనే వాళ్ళు అనుకోనివ్వండి, ఇట్స్ ఓకే అన్నారు ఆయన కామ్ గా. అంటే ఏంటంటే మన చాలా కూల్చాము అని వాళ్ళ భావనలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే వాడి మీద అటాక్ చేయవచ్చు. సార్ ఒక వైరల్ వీడియో చూద్దాం సార్. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా విడుదల చేసినట్టుగా చెప్తున్న ఒక సంచలనాత్మక వీడియో. ఇదేంటంటే POJKలోని మంగ్లా డ్యామ్ దగ్గర ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈత, అదే స్విమ్మింగ్, ఇందాక మీరు చెప్పిన విజువల్స్ అన్ని వచ్చాయి. తదుపరి లక్ష్యం మంగ్లా డ్యామ్ అనే దీంతో, ఆ థీమ్ తోటి వాళ్ళు చేస్తున్నట్టుగా వచ్చినాయి. సో మనం మాట్లాడుతున్న ప్రతి అంశానికి సంబంధించి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ఆధారం లేకుండా ఒక్క మాట కూడా నేను మాట్లాడను, మీరు అడగను. క్లియర్లీ సార్ మనం చెప్పేది. ఇప్పుడు ఆ విజువల్స్ నేను ఎప్పుడో చూసాను, అది వారం 10 రోజుల క్రితం 4 రోజుల క్రితం విజువల్స్. నిజంగా మాట్లాడాను అంటే పాకిస్తాన్ మీద ఒక చిన్న వాచ్ పెట్టి, లిటరల్లీ పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది, POJKలో ఏం జరుగుతోంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, వీటి మీద అక్కడ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్, దానికి సోర్స్ ని మళ్ళీ తర్వాత ప్రూఫ్ సరైనదా కాదు చెక్ చేసుకుని, క్రాస్ చెక్ చేసుకుని మరీ చెప్తున్న మాటలు. వాళ్ళు చూడండి, ఎక్కువ టైం నీళ్ళలో ఉంటూ స్విమ్మింగ్ చేసుకుంటూ ఈత కొడుతూ ఎంత దూరం వెళ్ళవచ్చు అనే దాని మీద ట్రైనింగ్ జరుగుతుంది. స్టాండ్ కావాలి, వాటర్ లో స్టాండ్ కావాలి అంటే ఏదో యాక్టివిటీ ప్లాన్ చేస్తున్నారని అర్థం. ఇప్పుడు మన ఇదే టైంలో మీరు చూడండి, సర్ క్రీక్ దగ్గర ఇందాక చెప్పాను వాళ్ళ ఫాస్ట్ బోట్స్ డిప్లాయ్ చేశారంట సర్ క్రీక్ దగ్గర. సర్ క్రీక్ అనేది ఎక్కడ ఉంది అని అంటే కనుక
కరెక్ట్ గా గుజరాత్ బార్డర్ లో ఉంటది. సో సర్ క్రీక్ నుంచి కొంచెం కిందకి అంటే సౌత్ వైపు వస్తే జామ్నగర్ ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి. సో నిజానికి గతంలో కూడా మనకు ఆ ముంబైలోకి వచ్చినప్పుడు ముంబైలోకి వాళ్ళు చిన్న చిన్న బోట్లు వేసుకొని వచ్చారు లోపలికి. మీకు ముంబై 26/11 అటాక్ జరిగినప్పుడు యాక్చువల్లీ అప్పుడు మనకి ఇంటెలిజెన్స్ కి చాలా సమాచారం ఉంది ముందు నుంచే. కరాచీ నుంచి ఏదో యాక్టివిటీ జరగబోతోంది, వీళ్ళు బై సీ రూట్ లో రాబోతున్నారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. గుజరాత్ ని టార్గెట్ చేస్తారని అనుకున్నారు, కానీ గుజరాత్ కాదు, వాళ్ళు ముంబై టార్గెట్ చేసుకున్నారు, వాణిజ్య రాజధానిని టార్గెట్ చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత అంటే ఈ ముంబై అటాక్ జరిగిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు గుజరాత్ లో ఏం చేశారంటే ఇప్పుడు ఈ సీ రూట్ లో వచ్చే అవకాశం ఉంది అనగానే గుజరాత్ ప్రభుత్వము స్పెషల్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేసింది. ముఖ్యంగా ఈ చిన్న చిన్న షిప్స్ లో పోలీస్ ఫోర్స్ ఉండేలాగా అంటే స్టేట్ ఫోర్స్ ఉండేలాగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ ఫోర్సెస్ పనిచేస్తాయో లేవో, ఎందుకంటే ముంబై జరిగింది చూసాం కదా మనం. చూసాం. సో అందుకే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు సో అప్పుడు ఏం చేశారంటే ఇమీడియట్లీ స్పెషల్ ఫోర్సెస్ స్టేట్ తరపు నుంచి డిప్లాయ్ చేసుకున్నారు ఆయన. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, నరేంద్ర మోదీ సెంట్రల్ లో ఉన్నారు, అది వేరే విషయం. కాబట్టి సో అండ్ ఇంకోటి మనం గస్తీ కూడా మన 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 సీలో ముఖ్యంగా ఈ మెరైన్ కి సంబంధించి చూస్తే నావీ, ఇండియన్ నావీ ఈ గత కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే మనమే డిస్కస్ చేస్తున్నాం. ఐఎన్ఎస్ కలావరి అని క్లాస్ అని సబ్మెరైన్స్, విపరీతమైన సబ్మెరైన్స్ వచ్చాయి. చాలా ఒక రకంగా చెప్పాలంటే డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, సబ్మెరైన్స్, ఐ మీన్ వార్షిప్స్ విపరీతంగా మనం తయారు చేసుకుంటున్నాం. సో బయట ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సంబంధించి ఎవరికి ఎటువంటి సందేహాలు